వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో ఈరోజు నానమ్మ మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తుందంట అండి. సో చూద్దాము. అమ్మ చూద్దాం ఏమేమి కావాలో చూద్దాం. ఇంకా 2 ప్యాకెట్లు పుట్టగొడుగులు 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు కారం తగినంత రుచికి, మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, 1 స్పూన్ పసుపు, ఆయిల్. సో స్టార్ట్ చేద్దామా? సరే స్టార్ట్ చేయి. బాండీ పెట్టుకున్నాము. బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక ఆయిల్ వేస్తున్నాము. సరిపోతుందా? ఇది కూడా నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుంది కదా. నాన్ వెజ్ తినని వాళ్ళందరూ ఇది ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. అది ఊళ్ళో అయితే ఇంకా బాగుంటాయి. ఒరిజినల్ మష్రూమ్ దొరుకుతాయి కదా, ఇప్పుడు వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి. ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కింది. సో ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసే. ఉల్లిపాయలు అయితే ఎగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామా? సరే, ముందు కొంచెం పసుపు వేస్తావా? సో ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవ్వాలండి. పసుపు వేసావా? 1 స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తావా? 2 స్పూన్ల సరిపోతుందా? ఇప్పుడు అది పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మష్రూమ్ వేయడమేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకో. సో అది ఫ్రై అయ్యాక చూద్దామండి. పేస్ట్ వేగిపోయిందా అమ్మ? సో ఇప్పుడు మష్రూమ్ వేయడమేనా? వేద్దామా? వేస్తానమ్మా. వేసాయి. సో ఇప్పుడు అల్లం పేస్ట్ అంతా ఈ ముక్కలు పట్టేలాగా కలుపుకొని కొంతసేపు ఏగనిచ్చి మగ్గిన ఉప్పు కారం వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. లాస్ట్లో వాటర్ పోసుకోవాలా? ఉప్పు కారం వేసిన తర్వాత వాటర్ పోసుకుంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుందా? రాదు కదా, ఉడకాలి కదా. బాగా ఉడకాలి ఇది మష్రూమ్ అయితే. సో వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో ఎక్కువసేపు ఉడకాలి కదా మా అమ్మ? కలర్ బాగుందా? ఎంతవరకు వచ్చిందమ్మా? ఇప్పుడు చూద్దాం. అదిగో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నాకు ఇప్పుడే తినేయాలన్నట్టుంది. ఇంకొంచెం వేగాల? వేగాలమ్మా. ఆ నీరంతా తగ్గాలి. ఆ నీరంతా తగ్గినాక కాస్త ఉప్పు కారం వేసి కొద్దిగా వాటర్ పోతే ఉడుకుతుంది. మనకు ఊర్లో అయితే ఇవి ఫ్రెష్ దొరుకుతాయి కదా అమ్మ? అక్కడ దొరుకుతాయి, ఇక్కడెక్కడ దొరకవు కదా. అయ్యే బాగుంటాయి. అవి చాలా బాగుంటాయి ఇంకా వీటికంటే. కానీ ఇప్పుడు అక్కడ కూడా దొరకట్లేదేమో, తక్కువ అయిపోయింది కదా. పొలాలు వెళ్ళే వాళ్ళకి దొరుకుతాయి, కానీ ఇక్కడైతే దొరకవులే. హైదరాబాద్లో అయితే దొరకవు. ఎగిపోయింది కదా. సో చూడండి, ఇలా ఆయిల్ అయితే వదిలేసింది. ఇలా వదిలేసిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవడమే కదా. ఉప్పు కారం వేద్దామా? కారమా? వేసే కారం. సో ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకొని అలా వదిలేయాలి, ఒక 5 మినిట్స్. తర్వాత వాటర్ వేసుకోవడమే కదా. ఎగిపోయిందా మా అమ్మ? ఉప్పు కారం వేసి ఒక 5 మినిట్స్ అయ్యాక వాటర్ పోసుకోవడమేనా? పోసే. అవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి కదా. ఎదిగిరేదాకా ఉండాలి. ఆ వాటర్ అంతా గ్రేవీ ఫామ్లో వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవడమే. సో చూద్దామండి, అది అయిపోయాక గ్రేవీ ఫామ్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. మా అమ్మ ఉడకడం అయిపోయిందా? అయిపోయిందా? మసాలా మసాలా ఐటమేనా?
చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది. సో మసాలా వేద్దామా? ఏనా సరిపోతుందా? ఇంకా ఆపేసుకోవడమే కదా. సో గాయస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా ఎమ్మీగా ఉంది. సో మీరు అందరు ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇది సీజన్ కూడా, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకా మంచిగా దొరుకుతాయి. సో ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్ చెప్పమ్మా. సో అందరికీ బాయ్ అండి. మళ్ళీ వేరే ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అమ్మా. ఇప్పుడే నేను చేసేసానండి కర్రీ. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇట్లాంటి వంటలు మనకు రావాలి ఇంకా అనుకుంటే ఆ ఛానల్ సపోర్ట్ చేసి, ఆ సబ్స్క్రైబ్ చేసి, ఆ ఛానల్ సపోర్ట్ ఇస్తే మనకు మంచి మంచి వంటలు ఫ్యూచర్లో వీళ్ళు చూపించగలుగుతారు. ఓకే బాయ్. బాయ్ బాయ్ అందరికీ. లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.